హాయ్ తెలంగాణ ఎఫ్సెట్ 2025 స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి నుంచి ఎఫ్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిషన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి ఇతరుల కేటగిరీలో ఏపీ విద్యార్థులకు అవకాశం అంటే 15% కూడా కదా. ఏపీ విద్యార్థులు ఇతరులు కూడా కర్ణాటక కానీ మరి తమిళనాడు కానీ ఎట్లాగైతే అప్లై చేసుకోవాలో 15% కోటాకి ఇస్తారంట. వీళ్ళు కూడా రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎఫ్సెట్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కన్వీనర్ ఆచార్య డిఎన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ చదవాలనే వారు ఎఫ్సెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్ష రాయాల్సి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు, ఈ రోజు నుంచి 4 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికత నిర్ధారణ అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడం, ఇప్పటి వరకు ఉన్న నాన్ లోకల్ 15% శాతం పైన తుది నిర్ణయం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ఏపీ విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు ఇతర కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఉంటాయని అధికార వర్గాలు. విజయవాడలో మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి విజయవాడలో ఒక సెంటర్, కర్నూలులో ఒక సెంటర్, 2 సెంటర్లు. మిగతా వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ వచ్చి విజయవాడ, కర్నూలులో ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. మరి నిపుణుల కమిటీ 95% సీట్లు స్థానికులకు, మిగిలిన 5% ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులకు లేదా అన్ని రాష్ట్రాల వారికి అంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కన్వీనర్ కోటాను పక్కన పెడితే హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ విద్యార్థులు యాజమాన్య కోట బి కేటగిరీ కింద ఎక్కువ మంది చేరుతూ ఉంటారు. నిబంధనల ప్రకారం ఆ సీట్లను జేఈ మెయిన్ ర్యాంకుతో, ఎఫ్సెట్ ర్యాంకుతో కానీ, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారం కానీ కేటాయించారు. జేఈ రాయకున్న మెరుగైన ర్యాంకు రాకున్న ఏపీ ఎఫ్సెట్ ర్యాంకును చూస్తారు. ఇప్పటికే కొన్ని కళాశాలలు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అమ్ముకుంటున్నాయని, ఎఫ్సెట్ ర్యాంకు లేకుంటే దాన్ని సాగుగా చూపి అభ్యర్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో కళాశాలలో యాజమాన్య కోటా కింద చేరాలనుకున్న వారు పూర్వం ఎఫ్సెట్ రాయటం మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుల్లో మరి ఎఫ్సెట్ రాయటం వల్ల ఏంటంటే మేనేజ్మెంట్ ఈసారి నుంచి ఈ సంవత్సరం నుంచి మేనేజ్మెంట్ సీట్లు కూడా ఆన్లైన్లోనే భర్తీ చేస్తారని మరి ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది. ప్రతి ఒక్కళ్ళు ఎఫ్సెట్ రాయాలి. మేనేజ్మెంట్ కోటా ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో చేరాలనుకున్నారో వాళ్ళు కూడా మరి ఎఫ్సెట్ ద్వారానే, ఎఫ్సెట్లో ర్యాంక్ వస్తేనే వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో ఎలిజిబిలిటీ అని ఆల్రెడీ గవర్నమెంట్ ఇంతకుముందు మరి 2 months 1 month బ్యాక్ కూడా అప్డేట్ రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో చేరాలనుకుని వాళ్ళు కూడా ఎఫ్సెట్ రాయండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా ఈసారి మామూలుగా ఇవ్వరు. ఎందుకంటే ఆన్లైన్లోనే ఈసారి మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే ఎంబీబీఎస్ సీట్స్ ఇస్తున్నారో అదేవిధంగా మేనేజ్మెంట్ మరి ఇంజనీరింగ్ సీట్లు కూడా, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్లు కూడా ఆన్లైన్లో ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా మరి అందుకని మరి ఎఫ్సెట్ రాసి మీరు ర్యాంక్ ఎంతవరకైనా రావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎఫ్సెట్ రాసి దానిలో ఆన్లైన్లో మీరు కూడా పాల్గొని మీరు మంచి సీట్స్ పొందాలని ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ స్టూడెంట్స్ కానీ నేను తెలంగాణ ఎఫ్సెట్ స్టూడెంట్స్కి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇతర కేటగిరీలో ఏపీ విద్యార్థులకు అవకాశం. ఏపీ విద్యార్థులకి ఏంటంటే 15% ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. 15% సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేటి నుంచి ఎఫ్సెట్ దరఖాస్తులు ఎవరైతే ఈ రోజు నుంచి మరి దరఖాస్తులు మరి మీరు సబ్మిట్ చేయాలని మరి తొందర ఏం లేదు. మనకి 4వ తారీఖు దాకా టైం ఉంది. స్టూడెంట్స్ మనకి 4th వరకు టైం ఉంది కాబట్టి తొందర ఏం లేదు. మీరు ఐపీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఐపీ ఎగ్జామినేషన్. ఎవరైతే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు దే కెన్ అప్లై, నో ఇష్యూ. కానీ ఇప్పుడు ఐపీ సీజన్ జరుగుతుంది. మనకి 5వ తారీఖు నుంచి మరి 20వ తారీఖు వరకు అయిపోయింది. 20 తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐపీ తర్వాతే అప్లై చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.